అక్కయ్య, నేను త్వరగా వెళ్ళాలి. లత ముస్తాబై వచ్చింది. ఎక్కడికే? నా స్నేహితురాలు, నేను కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం. ఎవరో ఆ స్నేహితురాలు? నా క్లాస్మేట్స్ అంతా నీకు తెలుసా? ఓహో, వెటకారం చేసింది. ఇప్పుడు పరిచయం చేసుకుంటే తప్ప? లత ఇరకటల్లో పడింది. ఎన్నో సాకులు చెప్పి 10ంటికి బయటపడాలని చూసింది. కానీ విజయ తెలివిగా ఏదో అడ్డు వేస్తుంది. నేను రమ క్లినిక్ చూడటానికి వస్తానని చెప్పాను. ఈరోజు నాన్న దగ్గర నువ్వుండాలి లత. రేపు కాలేజీ మానేసి ఉండమంటే ఉంటాను. కానీ ఈరోజు మాత్రం వెళ్ళాలక్క. చదువు పాడు చేసుకుని ఇంటి దగ్గర ఉండటం దేనికి? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళిరండి. నేను నాన్నది మార్నింగ్ షోకి తీసుకువెళ్తున్నాను. ప్రమీల తండ్రితో వెళ్ళిపోయింది. లత కళ్ళు సంతోషంతో రెపరెపలాడాయి. మరోసారి పౌడర్ అద్దుకుంది. ఆమె గేటు తీసుకుని బయటపడేసరికి విజయ వెనకే కనిపించింది. నువ్వెక్కడికే? కంగారుగా అడిగింది. రమా క్లినిక్కి అన్నది. లతకి ఏమీ పాలు పోనట్టుంది. తన వెనకాల రావద్దని ఎలా చెప్తుంది? ఇద్దరూ లేన్ దాటి వచ్చేసరికి అక్కడ శ్రీనివాస్ నిల్చున్నాడు. ఒరే, హీరోయిన్ వస్తుంది రోయ్! కాస్త దూరంలో నిల్చున్న అబ్బాయిలు కిసుక్కుని నవ్వారు. విజయ ముఖం జేవురించింది. లత అతన్ని దాటి ముందుకు పోబోయింది. లత, కాస్త ఆగవే. వాసు, ఇక్కడున్నావేం? ఎవరైనా ఆడపిల్లకు కాపు వేశావా? నవ్వింది. ఆ, ఓ స్నేహితుడు వస్తానంటే అతను స్కూటర్ ఎక్కి వెళ్ళిపోయాడు. లత డీలా పడిపోయింది. ఆమె అక్క వంక చూసింది. నేను ఇంటికి వెళ్తాను. నాకు చదవాలని లేదు. వెనక్కి తిరిగింది. విజయ్ కూడా వెనక్కి తిరిగింది. నాకు వెళ్ళాలని లేదు. పదవే. అదేం? ఇంటికి పద చెప్తాను. ఇద్దరూ ఇల్లు చేరారు. లతకు కోపంగా ఉంది. ఇప్పుడు చెప్పు, నీకు వాసుకు ఎలాంటి పరిచయం? ఇల్లు చేరగానే అడిగింది విజయ. నాకా? నాకేం పరిచయం? నాన్నగారి దగ్గర చదువుకునేవాడని మాట్లాడతాను. లత, సుశీలమ్మ చెయ్యి గాల్లోకి లేచింది. అమ్మా, విజయ చేతిని పట్టి ఆపింది. చూడు లత, నీ విషయం విన్నప్పటి నుండి నాన్నగారు మనకిచ్చిన చనువు దుర్వినియోగం అయిందని ఒకటే బాధపడుతున్నాను. ఇక నిజాయితీ కూడా మర్చిపోయావంటే ఆయన గుండె ఆగిపోతుంది. ఏది? నా ముఖం చూసి చెప్పవే పాపిష్టిదానా, సుశీలమ్మ అడిగింది. 2 నెలల నుండి స్నేహంగా ఉంటున్నాం. అతను వివాహితుడని తెలుసా? తెలుసు. ఆ పెళ్లి అతనిష్టంతో జరగలేదు. అతని పెళ్లి ఎలా జరిగిందని అడగటం లేదు. అడక్కపోయినా చెప్పవలసిన అవసరం నాకుంది. అతన్ని బలిపశువుని చేసి వివాహం చేశారు. ఆమె అంటే ఇష్టం లేదట. 4 రోజులు పోతే నువ్వంటే కూడా ఇష్టం ఉండదు. అతనలాంటి వాడు కాదు. నోర్ముయ్, సిగ్గులేదు. సుశీలమ్మకు దుఃఖం ముంచుకు వచ్చింది. ఇదెక్కడి పిల్ల? అతను ఎలాంటివాడో నాకు తెలుసు. నీకు తెలియజేస్తాను త్వరలో. పెద్దవారు చేసిన అన్యాయాన్ని యువతరం ప్రతిఘటించాలి. అందుకే అతను నేను వివాహం చేసుకుందామనుకున్నాం. లత మాట పూర్తి కాక మునిపే ఆమె 2 చెంపలు వాయించేసింది సుశీలమ్మ. బిజ్జి, దీన్ని నరికి పోగులు పెట్టవి. ఆమె అసహాయంగా రోధించసాగింది. ఉండమ్మా, నువ్వు ఏమాత్రం గోల చేసినా అంతా తారుమారవుతుంది. తల్లిని దూరంగా తీసుకువెళ్ళి మంచం మీద కూర్చుండబెట్టింది. లత సాణువయింది. తల్లి తండ్రి ఏనాడు గట్టిగా బెదిరించి ఎరుగరు. తమాషాకైనా ఒక దెబ్బ వేయలేదు. ఒకసారి ఎంతో విలువైన టీ సెట్ పగలగొట్టింది. విజయ్ అరుస్తూ తల్లికి ఫిర్యాదు చేసింది. తల్లి కొడుతుందేమోనని భయపడింది. సుశీలమ్మ చేయి పట్టి కూతుర్ని దగ్గరికి తీసుకుంది. మీ నాన్నగారికి టీ ఎలా ఇస్తాం లత? ఇక మీదట అలా చేయకూడదమ్మా, ప్రేమగా నచ్చచెప్పింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో. అలాంటి శాంతమూర్తి ప్రేమమయ్యి నిర్దాక్షిణ్యంగా చెయ్యి ఎత్తిందంటే ఎంత కోపం వచ్చిందో. లత చెంపలు రాసుకుంటూ అలాగే నిల్చుండిపోయింది. లత, విజయ వచ్చి ఆప్యాయంగా భుజంపై చెయ్యి వేసింది. అప్పుడు ఆమె కళ్ళు చెమర్చాయి. అక్క, చూడు లత, రాజమల్లారెడ్డిని చూశావు కదూ? అన్నది మెల్లగా. అతనికి కూడా తండ్రి వివాహం నిశ్చయం చేసి తన పెద్దరికం చాటుకోబోయాడు. ధైర్యంగా అతను ప్రతిఘటించలేదు. అవును. మరి అమ్మాయిని శ్రీనివాస్ ఎందుకు వివాహం చేసుకున్నాడంటావు? కేవలం డబ్బు కోసం. ఇలాంటి నాటకాలు ఆడిన వారిని నమ్మకూడదు. నేను చెప్పింది నిజమని నిరూపిస్తాను. అప్పుడు చెంపలు వేసుకుంటాను. గుడ్. ఏది చెయ్యి? చెయ్యి చాపింది విజయ. ఆ చేతిలో తన చెయ్యి వేసి నొక్కింది లత. ఆ తర్వాత ఆమె వెళ్ళి చెంపలు తడుముకుంటూ గదిలో కూర్చుండిపోయింది. విజయ తల్లికి ధైర్యం చెప్పింది. వారలా మాట్లాడుకుతుండగాని టంగుమని ఒకసారి గంట
కొట్టింది గడియారం. అప్పుడే 1 గంట అయింది. లేమ్మా, భోజనం చేద్దాం. వాళ్ళను రాని. వాళ్ళు వచ్చేసరికి 3 అవుతుంది. వెళ్ళి లతను పిలు. నేను కంచాలు పెడతాను. నువ్వే పిలు. నీకున్నంత సహనం నాకు లేదు. ఆమె డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. విజయ్ వెళ్ళి చెల్లెల్ని తీసుకువచ్చింది. లత అపరాధిలా తల వంచుకుని కూర్చుంది. బయట వాతావరణం కూడా మబ్బులు వీడి తేటగా ఉంది. వెండిలా మెరిసిపోతుంది. ఇంట్లోని వాతావరణం తేలిక చేయటానికి విజయ కబుర్లు చెప్తుంది. సుశీలమ్మ కొడుతుంది. బయట వాసు స్కూటర్ ఆగింది. రాజా త్వరగా వెళ్ళి అమ్ముల్ని పిలిచాడు. నాకు భయంగా ఉంది బావా. చూడమ్ములు, స్త్రీలు తమని తాము అబలలుగా చేసుకుని స్వాతంత్ర్యం లేదని, మగవారు ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని వాపోతారు. ఈ వ్యసనాలు జబ్బులాంటివి. తగిన మందు త్వరగా వేయాలి. రా. ఆమె భయపడుతూ అతని పక్కన సోఫాలో కూర్చుంది. అప్పుడే శ్రీనివాస్ హాల్లో ప్రవేశించాడు. పెద్దబావ, నువ్వు ఇక్కడే ఉండిపో. నీవు ఉన్నంతసేపు ఈ లోకంలో నాకేదీ గుర్తుండదు. అమ్మూ, అలా అనొద్దు. నీకు పెళ్ళయింది. అయితే పెళ్ళి నా ఒక్కర్తికే అయిందా? మీ తమ్ముడికి అయింది. ఇష్టమొచ్చిన అమ్మాయిలతో తిరగటం లేదా? నేను తిరిగితే తప్ప? నాకు నీలాంటి వాడి కోరికలు తీర్చే డబ్బుంది. నీ తమ్ముడికేముంది? వద్దు. ఈ దేశంలో పుట్టి అంత మాట అనకు. వాడడిగితే మంగళసూత్రం అమ్మైనా ఇవ్వాలి. నేనే సుమతి, సావిత్రి లాంటి దాన్ని కాదు బావా. ఆగింది. టిట్ ఫర్ టాట్ అంటావు, అంతేనా? అంతే అంతే. ఆమె గొంతు బొంగురుగా వినిపించింది. అన్నయ్య, శ్రీనివాస్ అరిచాడు. దూరంగా జరిగాడు రాజా. అప్పుడే తమ్ముడిని చూసినట్టు ముఖం పెట్టాడు. నువ్వు మార్నింగ్ షోకి వెళ్ళలేదు? ఈరోజు ఇంత మంచి దృశ్యం చూసే అదృష్టం ఉంటే, అందుకే అంటారు కాబోలు, ఏది జరిగినా మన మంచికేనని. పళ్ళు పటపట కొరికాడు. అమ్ములు ముఖాన స్వేద బిందువులు అలుముకున్నాయి. పర్వాలేదన్నట్టు రాజా ఆమె చేతిని నొక్కాడు. అమ్ము, నీకు బ్రతకాలని లేదా? ఆమె సోఫాల నుండి లేచింది. భయంగా రాజా వంక చూసింది. అతను కళ్ళతో సైగ చేశాడు. బ్రతకాలని ఉంది బావా, బానిసలా కాదు, భార్యలా. షటప్. అతని చేయి లేచింది. అది అమ్ములు చెంపను ముద్దు పెట్టుకునే బదులు రాజా చేతిలో ఇరుక్కుపోయింది. వాసు అన్నవైపు తిరిగి కొరకొర చూశాడు. ఏమిటి పరిహాసం? ఎవరిది? నాదా? కాదా? కాదు. ఆమె కన్ను పోయినంత మాత్రాన హృదయం గుడ్డిది కాదుగా. కంపెనీ కావాలి. ఆ మాట అనటానికి సిగ్గులేదా? సిగ్గున్నవాడెవడూ నీలా బయటవారితో తిరగరు. అది నా ఇష్టం, ఇది నా ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టమైనంత కాలం వస్తుంటాను. వాసును దూరం నెట్టాడు. ఆడదానికి సిగ్గుండాలి. నిజమా? కొత్త విషయాలు చెప్పావురా వాసు. నేను నీతో మాట్లాడడం లేదు. నేను నీతో మాట్లాడాలి. మంచైనా చెడ్డైనా తనవారితో నేర్చుకోవాలి. వాసు తల ఎత్తి అన్నను తీక్షణంగా చూడబోయి తల వంచుకున్నాడు. అతని కళ్ళల్లోని మెరుపులోని కోపం, తలపు భరించలేకపోయాడు. అన్న నిజంగా అమ్ములతో ఊహించలేకపోయాడు. చెరచెర బయటికి వెళ్ళిపోయాడు. బావా, అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు ఆప్యాయంగా ఆమె భుజం తడుతూ. ఇంతలోకి కొండారెడ్డి జీపు వచ్చింది. అతను దిగి హాల్లోకి వచ్చి రాజాని చూస్తూనే ముఖం చిట్లించాడు. నువ్వెందుకొచ్చావు? మామను మరదల్ని చూద్దామని. ఓయబ్బో, ఏం ప్రేమ? ఏం ప్రేమో చెప్పు మావయ్య. నోరు ముయ్యరా. మీ వంశమే నయవంచకులది. డబ్బు కోసం నా తల్లి గొంతు కోశారు. మావయ్య, నువ్వేం తక్కువట? నీ డబ్బు ఎరతో మా వాడికి గాలం వేశాను అనుకున్నావు. ఎర మింగి చేప తప్పించుకునే సందర్భాలున్నాయి. ఇద్దరూ అమ్మా నాన్నల దగ్గరుంటే వాడంత స్వేచ్ఛగా తిరిగేవాడా? చాలేరా. అన్నిటికీ మూల కారణం నువ్వు. నేనా? అది భ్రమ. నువ్వు ఈ అహంకారం వదిలితే జాలితోనైనా అమ్ముల్ని స్వీకరించేవాడినేమో. బావా, దయచేసి ఏం మాట్లాడవద్దు. నాకు ఎవరి జాలి అక్కర్లేదు. ఆమె 2 చేతులతో ముఖం కప్పుకుని లోపలికి వెళ్ళింది. అబ్బో, మునగాడు బయలుదేరాడు జాలి చూపటానికి. వెళ్ళరా, సంతోషించాం. అతను ఇష్టం వచ్చినట్టు తిడుతూ కూతురు వెనకాలే బయలుదేరాడు. ఆవేశంలో ఉన్నప్పుడు మనిషి హద్దులు మర్చిపోతాడు. ఆ హద్దులు దాటితే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది మనుగడ. అందుకే నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు. ఈ సెలవుల్లో ఎలాగైనా తమ్ముడి కళ్ళు తెరిపించాలని చూశాడు. కానీ అది సాధ్యపడేలా లేదు. అప్పుడే వారం గడిచిపోయింది. బుధవారం వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఏమిటో, లత ఇతని వల్లో పడింది. ఆలోచిస్తూ నడుస్తూనే ఇల్లు చేరాడు. అమ్మ, తలుపు తీసింది సుభద్రమ్మ. ఏమిట్రా,
ముఖమంతా ఆ చెమట ఏమిటి? ఏం లేదమ్మా, నడిచి వచ్చాను అన్నాడు కూర్చుని. ఆమె 2 గ్లాసుల మంచినీళ్ళు తెచ్చింది. అవి 2 గడగడ తాగేసి గ్లాసులు కింద పెట్టాడు. ఏమిట్రా వాసు అడ్డదిడ్డంగా వాగుతాడు. ఆమె కొడుకు గుణగణాలు అంచనా వేయలేకపోతుంది. మార్పు అతి సహజం. నిజంగా రాజా మారిపోయాడా? వాసు ఇక్కడికి వచ్చాడా? ఇప్పుడే 5 నిమిషాల క్రితం వెళ్ళిపోయాడు. వాడిని దారిలో పెట్టే వరకు నిద్రపోను. ఏమనుకున్నాడో? ఏం దారిలో పెడతావో ఏమిటో. అసలు మనుషుల గుణాలు ఏ క్షణంలో మారుతాయో. నోట్లో నాలుక లేనట్టుండే పిల్లవాడేనా? శ్రీను ఎంతగా మారిపోయాడు. దిగులుగా చూసిందామె. ప్రతి వారి జీవితాల్లో కొన్ని రోజులు ఇలాంటి దుర్దినాలుంటాయమ్మా. ఏమో నాయనా, మీ నాన్న కొంత మారాడంటే ఇదో విచారం. ఆ తర్వాత ఆమె పెట్టిన పలహారం తీసుకున్నాడు. వరుసగా 3 రోజులుగా అమ్ములతోనే ఉంటున్నాడు రాజా. ఆ రోజు సాయంత్రం మార్కెట్ దగ్గర విజయను కలుసుకున్నాడు. ఆమెతో అరగంట మాట్లాడినాక కాస్త మనసుకు ఊరడింపు కలిగింది. తన పథకం ఆలోచిస్తూ ఇల్లు చేరాడు. మెల్లగా విజయ, లత వెన్నెల విహార్ మెట్లెక్కారు. విజయ మరోసారి పర్సులోని కాగితం తీసి చదివింది. రూమ్ నంబర్ 113 అని ఉంది. రాత్రిపూట అలా 2 స్త్రీలు, అందున యువతులు ఒక హోటల్కు రావటం ఎంతవరకు సమంజసమో ఆలోచించలేకపోతుంది. తలుపుకు నో డిస్టర్బెన్స్ బోర్డు వేలాడుతుంది. ఎలా అక్క? తట్టు పర్వాలేదు. ఇంకెవరన్నా అయితే? పిచ్చిదాన్న. ఇంకా ఆశ చావలేదన్నమాట. ఆమె మాట్లాడుతుండగానే ఒక బేరర్ 2 గ్లాసుల బాదం కీర్ తీసుకుని వచ్చి బటన్ నొక్కాడు. లోపల నుండి తలుపు తీయటం, సర్వర్ అతనితో పాటు విజయ, లత లోపలికి వెళ్ళటం నిమిషంలో జరిగిపోయింది. ఎవరు? కంగారుగా టవల్ తీసి భుజాల మీదుగా కప్పుకున్నాడు వాసు. బేరర్, మరో 2 గ్లాసుల కీర్ పట్ర, విజయ నింపాదిగా చెప్పి సోఫాలో చేరబడింది. మంచంలో ఉన్న అమ్మాయి దిగ్గున లేచి బాత్రూంలోకి పరిగెత్తింది. వాసు ముఖం తెల్లగా బెల్లవేసిన గోడలా అయింది. ఇది అన్యాయం. కాదనను వాసు. నేనిలా నీ గదిలో చొరబడటం అన్యాయమే. కానీ ఇలా చేయక తప్పలేదు వాసు. కేవలం నా చెల్లెల్ని రక్షించుకుందామని. అది కాదు నా మాట. మీ ప్రవర్తనకు సంజాయిషి అడిగే హక్కు లేదు. నువ్వేం చెప్పావో లత జాలితో, సానుభూతితో నీకోసం, నీకు జరిగిన అన్యాయం కోసం తిరగబడాలనుకుంది. అక్క, వెళదాం పదక్క, పాలిపోయిన ముఖంతో అడిగింది లత. కీర్ ఆర్డర్ చేశాం. దయచేసి పదక్క, దాదాపు ఏడుస్తుంది లత. ఓ మిస్టర్ వాసు, చాలా అప్సెట్ అయినట్టున్నావు. ఈ 2 గ్లాసుల కీర్ కూడా తాగి డబ్బులివ్వండి. విజయ లేచింది. ఇద్దరూ బయటికి వచ్చారు. అక్క, ఏమిటి లత? కాసేపు ఎక్కడైనా కూర్చుందామా? ఇంత రాత్రా? ఆటోను పిలుస్తాను. ఆమెను హోటల్ ముందున్న కొట్టు అరుగు మీద కూర్చుండబెట్టి ఓ ఫర్లాంగ్ దూరం వెళితే ఆటో కనిపించింది. ఎక్కి వచ్చింది. హోటల్ ముందు కార్లు, టాక్సీలు, బార్లు తీరి ఉన్నాయి. ప్రాణం లేనట్టు వచ్చి ఎక్కింది లత. అక్క, భుజం మీద తలవాల్చి బావురుమంది. ఏం లత, హద్దు మీరావా? చెప్పమ్మా. అది కాదు, చెప్పలేకపోయింది. చెప్పు లత, నీకేం భయం లేదు. ఏది జరిగినా నేనున్నాను. అది కాదు, నన్ను ప్రేమించానని నమ్మించాడు. నేను లేకపోతే బ్రతకలేనన్నాడు. భార్యను అసహించుకుంటూ బలవంతంగా బంధాలు ముడివేసే పెద్దలకు బుద్ధి చెప్పాలన్నాడు. ఒక్క మాట కాదక్క. ఒకరోజు ఆగిపోయింది. చెప్పు లత, ఒకరోజు? ఆదుర్దాగా చూసింది. మధ్యాహ్నమే సికింద్రాబాద్ హోటల్కు తీసుకెళ్ళాడు. తీసుకువెడితే? విజయ్ ముఖం వివర్ణమైంది. అంత చీకట్లోనూ అక్క ముఖంలోని భావాలు చూడాలని ప్రయత్నించింది. అదృష్టవశాత్తు కౌంటర్ దగ్గర ఎవరో తెలిసినతను కనిపించారట. అతన్ని తిట్టుకుంటూ బయటికి వచ్చాడు. అమ్మయ్య, అతనెవరో మహాత్ముడి ఈ క్షణంలో. ఆ తర్వాత నేను పబ్లిక్ గార్డెన్కు వెళదామంటే విసుక్కున్నాడు. ఈ వారం తప్పగా గది బుక్ చేస్తానన్నాడు. రాజాకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. పెద్ద బరువు తీరినట్టుంది. ఇల్లు చేరగానే ఆటోవాడికి డబ్బులిచ్చి చెల్లెలి చేయి పట్టుకుని దింపింది విజయ. అక్క, మరేం పర్వాలేదు. పెద్ద ప్రమాదం తప్పింది లత. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. తల్లికి తెలుసు వారొస్తారని. తలుపులు చేరవేసి ఉంచింది. ఏమ్మా, సినిమా చూడలేదా? చైతన్య అడిగాడు. టికెట్ దొరకలేదు నాన్న. విజయ బాత్రూం వైపు వెళ్ళింది. ఆయన చిన్న కూతురి ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. లత, ఇలా రామ్మా. అతను ఎడంచేయి చాపాడు. దగ్గరికి వెళ్ళింది. టికెట్ దొరకకపోతే అంత దిగులు పడాలా? రేపు రిజర్వేషన్ చేయించుకుని వెళ్దూరులేమ్మా. ఆప్యాయంగా ఆమె వీపు నిమిరాడు. ఇక నిగ్రహించుకోలేకపోయింది లత. అతని మోచేతి మడతలో తలదాచుకుని బావురుమంది. నాన్న,
నన్ను క్షమించండి. నన్ని నరికి పోగులు పెట్టండి. ఏమిటిది చెట్టి తల్లి, ఏమిటిది? అతను ఆమె తల ఎత్తడానికి ఒక చేత్తో వ్యర్థ ప్రయత్నం చేశాడు. ఉద్ధరించింది చాలు. వెళ్ళి పడుకో. సుశీలమ్మ కసురుకుంది. ప్రమీల వచ్చింది గదిలో నుండి. ఏమిటమ్మా? అందరూ పెద్ద మనుషులే. వెళ్ళి పడుకోండి. లే. కూతుర్ని కసురుకుంది. మీరు లేవండి. సుసి అతను భార్యను పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో నిద్ర చుక్క లేదు. పదండి, చాలా ఆలస్యమైంది. బలవంతంగా లతను విడదీయడానికి ప్రయత్నించింది. ఆగు. ఏమిటి మిస్టరీ? ఏం జరిగింది? ఆ ఏం జరగలేదు. మీ గారాబం ఎక్కువైంది. సినిమా టికెట్ దొరక్కపోతే కూడా ఏడుపు. వెధవ సుకుమారం. నోర్మై. ఏదో జరిగింది. నా నుండి దాచాలని ప్రయత్నం. అది క్షమాపణ కోరుకునే తప్పేం చేసింది? చెప్పు. సుశీలమ్మ భర్త కోపం చూసి హడలిపోయింది. అరుదుగా అతనికి కోపం వస్తుంది. వస్తే అగ్నిహోత్రుడే అవుతాడు. నాన్న, అంతా నేను చెప్తాను. మీరు శాంతంగా వినండి. అమ్మ, నువ్వు కూర్చో. ప్రేమి, రావే. విజయ వచ్చి అందర్నీ పిలిచింది. అందరూ అతని కుర్చీ ముందు కూర్చున్నారు. లత వెక్కుతూ ఉన్న చోటునే ఉండిపోయింది. విజయ మెల్లగా విషయం చెప్పింది. చైతన్య స్థాణువులో కూర్చుండి వినసాగాడు. నాన్న, అతన్ని కుదిపింది. బిజ్జమ్మ, నా తల్లి. అతని కళ్ళు చెమర్చాయి. ఊరుకొమ్మ లత. మనం అదృష్టవంతులం కాబట్టి మన ఇంట్లో ఈ విజయ్ పుట్టింది. నాన్న, పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టేదేమో. నువ్వు ఎంత ఆలోచనా పరురాలివిట నా తల్లి. అలాగే అతను పిచ్చి పట్టినట్టు కాసేపు మాట్లాడి కళ్ళు మూసుకున్నాడు. విజయ లతను విడదీసి ప్రమీలకు సైగ చేసింది. జాగ్రత్త అన్నట్టు. ప్రమీల ఒకసారి అక్క వంక ఆరాధనాపూర్వకంగా చూసింది. చెల్లెలి చేయి బట్టి తీసుకెళ్ళింది. నాన్న, లేవండి, పడుకుందురు గాని. విజ్జి, నా పొరపాటే కదమ్మా. ఆడపిల్లలకు కావాల్సింది వివాహం. ఆ సంగతి విస్మరించాను. ఏనాటి పాపమో భగవంతుడు కూడా శిక్షిస్తున్నాడు. నాన్న, ఇలాంటి సమయాల్లో ధైర్యం వహించాలి. విజయ, రేపే వెళ్ళాలి కదూ? అవును నాన్న, రేపు సాయంత్రం బండి ఉంది. లతకు వివాహం చేస్తే మీకు నిజంగానే మతిపోయింది. ఇద్దరు పెద్ద పిల్లలను ఉంచి చిన్నదానికి పెళ్లి చేస్తారా? ఈసారి సుశీలమ్మ విసుక్కుంది. తప్పేముందమ్మా? ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి చేద్దాం. అమ్మ, వీలుంటే ఒకసారి అత్తయ్య గారి ఊరు వెళ్ళిరా. మంచిది. అప్పుడేం వాదించినా భర్తకు మనస్తాపం కలుగుతుందని తెలుసు. అందుకే అన్నిటికీ అంగీకరించింది. భర్తకు పిన్ని కూతురుంది. ఆమె సుశీలమ్మ వివాహమైన కొత్తల్లో సొంత చెల్లెళ్ళ అథారిటీ చెలాయించేది. పండుగలకు రావటం, బహుమతులు అందుకోవటం, నెలల తరబడి ఉండి వెళ్ళేది. చైతన్యకు 3 అమ్మాయిలు పుట్టి ఖర్చులు పెరిగేసరికి రావటం క్రమంగా తగ్గించింది. చిన్నప్పుడు వెన్నముద్దలా ఉన్న లతను చూసి మా కోడలు అంటూ ఎగరవేసేది. భర్తపై ఇంత దుర్ఘటన వెళ్ళమారినా రాలేదంటే వాళ్ళు లతను వివాహం చేసుకుంటారా? ఏమ్మా, అలాగే నిలబడిపోయావు? విజయ్ వచ్చింది. ఏం లేదు. మీ నాన్న పడుకున్నారా? నిద్ర మాత్రం ఇచ్చాను. మరి 10 నిమిషాల్లో నిద్రపోతారు. నీకు దగ్గరలోకి ట్రాన్స్ఫర్ కాదా తల్లి? నాకేమిటో దిగులుగా ఉందమ్మా. ప్రయత్నిస్తాను. నువ్వు దిగులుగా ఉంటే నాన్న అధైర్యపడతారమ్మా. తల్లిని ఎన్నో విధాలుగా ఓదార్చింది విజయ. ఆ రాత్రి ఇద్దరూ జాగారం చేశారు. ఉదయం లేవగానే ఎవరి పనులు వారు చేసుకుపోతున్నారు. కానీ మనసులు భారంగానే ఉన్నాయి. 8 గంటల వేళప్పుడు రాజా వచ్చాడు. అతనికి తెలియదు, అందరికీ తెలుసని. చైతన్య దగ్గర కూర్చొని రాజకీయాలు మాట్లాడుతుండగా ఉప్మా ప్లేటుతో లత వచ్చింది. వచ్చినప్పుడల్లా ఎందుకండి, మరోసారైతే ఫలహారం సమయంలో ఎందుకు వస్తారండి అంటూ వెక్కిరించేది. ఆ రోజు ప్లేట్ అతని ముందున్న చిన్న స్టూల్పై పెట్టింది. వంగి అతని పాదాలకు నమస్కరించింది. ఇదేమిటి? అతను కంగారుగా కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదేం బావుండలేదు లత. నా చెల్లెలైతే ఆ మాత్రం చెయ్యినా? ఇబ్బందిగా చైతన్య వంక చూశాడు. రాత్రి అమ్మాయి అంతా చెప్పింది. నిజంగా మీకు మేమందరం కృతజ్ఞత చెప్పుకోవాలి. అంత మాట అనకండి సార్. మావాడు పెద్ద షో చేశాడు నిన్న. ఆ అమ్మాయిని డబ్బు కోసం పీడించాడు. మామ మెత్తబడిపోయాడు గాని ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడి చెప్పింది ఒక్క పైసా ఇచ్చేది లేదని. మరి ఎక్కడప్పు చేశాడో? ఏమిటా బాబు, కాలం మారిందా, మనసులు మారాయా? మాకు విద్యార్థి దశలో ఒక్క అలవాటు లేదు. ఆడితే ఏ ఫుట్బాలో వాలీబాలో ఆడుకునేవారం. పరిస్థితులు మారాయండి. అడుగడుగునా టీ కొట్లు వెలిశాయి. కొన్నాళ్ళు టీ తాగటం, సిగరెట్ కాల్చటం నాగరికతగా పరిగణించారు. ఇప్పుడు ఈ బ్రాందీ, విస్కీ అమ్మాయిలు నాగరిక చేతుల్లో నలిగిపోతున్నాయి.
నువ్వు ఈ కాలం వాడివి కావా? ఆ మాట ఎవరినన్నా అడగండి. జూలో పట్టుకు వచ్చిన జంతువు అంటారు నవ్వాడు. ఏం రెడ్డిగారు, మీ వాడేనట కదా, చైర్మన్ గారి దగ్గరకు తీసుకువెళ్తావేంటి? ట్రాన్స్ఫర్కు అడుగుదాం అంది విజయ వచ్చి కూర్చుంటూ. ఆయన ఇల్లు చూపిస్తాను, వ్యక్తిగా ఆయన నాకు తెలియదు అన్నాడు రాజా. ఇల్లు చూపించు, మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను విజయ్ అంది. ఈ లోపల చౌదరి గారు వచ్చారు. రండి రండి, ఏమిటి విశేషాలు? చైతన్య ముఖాన నవ్వు పులుముకొని అడిగాడు. ఏమున్నాయి, మామూలే, వచ్చి కూర్చున్నాడు. కాఫీదేనా అంకుల్? విజయ లేచింది. ఆ అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. చౌదరి సిగరెట్ తీసి వెలిగించాడు. 2 దమ్ముల్లాగి వెనక్కి వాలాడు. నీ పనే బాగుంది చైతన్య, సంపాదించి పెట్టే కూతురు, సేవలు చేసే మరో కూతురు. నేను కూతురు కోసం ₹1,00,000 ఖర్చు పెట్టినా మనశ్శాంతి లేదు. చైతన్య ముఖం ఎర్రగా మారిపోయింది. అతను అంతకంటే ఘాటుగా జవాబు చెప్పాలనుకున్నాడు. కానీ సభ్యత అడ్డు వచ్చింది. ఏమైంది పద్మకు? గొంతు పెగల్చుకుని అడిగాడు. ఆమె బాగానే ఉంది. ఆ ప్రబుద్ధుడు జవాబు రాయుడు. ఈ తండ్రి నంగనాచి. స్వయంగా వెళ్ళి అడక్కపోయారా? వెళ్ళాను. అరగంటలో వస్తానని 2 గంటలైనా రాలేదు. వాకప్ చేస్తే కలకత్తా వెళ్ళాడని తెలిసింది. వచ్చేశాను. మా బావమరిది వెళితే నాకేం తెలియదు పొమ్మన్నాడట. ఏం చేద్దామనుకుంటున్నారు? అదే తోచక వచ్చాను. మీరంటే కాస్త భయము భక్తి ఉన్నాయి. వస్తానంటే ఆదివారం కారులో వెళదాం. మీకు ఆ నమ్మకం ఉంటే తప్పక రండి. అలాగే వెళదాం. ఇది కావాలి అని చెప్తే కదా. అలిగి కూర్చుంటే ఎలా? ఆ తండ్రిగాడికి సిగ్గు ఎగ్గు లేదా? గుర్రంలా ఎదిగిన కూతుర్ని ప్రాక్టీస్ పెట్టించాడు. చైతన్య వినలేకపోయాడు. డబ్బు మనుషుల్ని ఎంత దుస్థితికి ఈడుస్తుంది. ఒక డాక్టర్ నోటి నుండి రావలసిన మాటలా? ఆమెకు నచ్చినవాడు దొరికితే చేసుకుంటుందేమో. రాజా కలగజేసుకున్నాడు. ఆ సింగినాదం. తల్లిదండ్రులు చూచి తల తాకట్టు పెట్టైనా చెయ్యాలండి. మీరు చేసింది అబాసు పాలైంది కదా. రాజా, చైతన్య తీవ్రంగా మందలించాడు. అది కాదండి. ఒక్కొక్క ఇంటి పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని అవమానపరచటం అంత భావ్యం కాదు. అతను లేచాడు. చౌదరి చెప్పే సమాధానం కూడా వినలేదు. విజయ్ను మధ్యాహ్నం కాచిగూడ క్రాస్ రోడ్డు దగ్గర కలుసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు గుమాస్తా పని వెలగబెడుతున్నాడు కదూ. గౌరవంగా బ్రతికేది ఏ ఉద్యోగం అయితే ఏమిట్లేండి. మీరు అదృష్టవంతులు మరోసారి అన్నాడు. అబ్బాయిలను మీ మాట మీద నడిపిస్తారు. ఇతను మీ కాబోయే అల్లుడనుకుంటాను. చౌదరి గారు, మీరు జాగ్రత్తగా మాట్లాడితే అందరికీ మంచిది. ఒకసారి అమ్మాయిలు ఉద్యోగం చేసి పోషించారని ఆరోపించారు. ఇంటికి వచ్చిన వారంతా నా కూతుళ్ళనే చేసుకుంటారా? కోపం ఎందుకు, మాట వరుసకన్నాను. అదృష్టం ఆ అబ్బాయి లేడు, లేకపోతే గోలయ్యేది. ఆఫ్టర్ ఆల్ ఒక్క క్లర్క్ వెధవ నన్ను గోల చేస్తాడా? చౌదరి గారు పొగరుగా మాట్లాడాడు. మాట పెరిగింది. చైతన్య సహనం కోల్పోయాడు. చౌదరి గారు, ప్రపంచంలో డబ్బే ముఖ్యమనుకుని మీలాంటి వారికి నేను జవాబు చెప్పలేను. మీ దృష్టిలో విలువలు మారుతుండవచ్చు. దయచేసి నా బిడ్డలను చులకనగా చూడకండి. నోటితో అనలేక మీరు వెళ్ళవచ్చున్నట్టు చేత్తో చూపాడు. హుంకరిస్తూ వెళ్ళిపోయాడు చౌదరి. ఏమిటో ఈ అర్థం లేని అహంకారం. విజయ వచ్చి కప్పులు తీసింది. అహంకారం వాళ్లది కాదమ్మా, వారి వెనకాల ఉన్న డబ్బుది. అది ఆడిస్తుంది. పదవీ వ్యామోహం, డబ్బుందనే అహం రంగారెడ్డి గారిని ఈడ్చికొట్టాయి. ఇక ఇతనికి కావాలి శాస్తి. ఏనాడు ఎవరిని ఒక్క మాట అని నొప్పించని చైతన్య శపించినట్టుగా అన్నాడు. ఊరుకోండి నాన్న, ప్రపంచంలో రకరకాల మనుషులు. విజయ మాట పూర్తి కాకపూర్వమే ఒక యువకుడు రావాలా వద్దా అని మొహాట పడుతూ బయటి నుండి తొంగి చూస్తున్నాడు. ఎవరది? చైతన్య అడిగాడు. నేను సార్, చంద్రబాబుని, మీ స్టూడెంట్ని. రావోయ్, ఎన్నాళ్ళకెన్నాళ్లకు. చైతన్య ముఖాన ఆవరించిన చికాకు మాయమైంది. నవ్వుతూ ఆహ్వానించాడు. అతను వచ్చి కూర్చున్నాడు. నేను బాలానగర్ దగ్గర చిన్న ఇండస్ట్రీ స్థాపించాను సార్. నువ్వు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదూ. నాలాంటి ఫస్ట్ క్లాసులు బోలెడు మంది ఉన్నారు. ఏ కలకత్తా, బొంబాయి నగరాల్లో ఉద్యోగం దొరికినా వెళ్ళలేను. మీ అమ్మాయి కదూ? అవునోయ్, పెద్దమ్మాయి విజయ. చంద్రబాబు గుర్తున్నాడా విజ్జి? నాకంతగా గుర్తులేరు నాన్న. ఎక్కడ గుర్తుంచుకుంటారు. మీ దగ్గరకు మాలాంటి విద్యార్థులు వందలాది మంది వస్తుంటారాయే. అసలు సంగతి మర్చిపోయాను సార్. మీపై విద్యార్థులు చేయి చేసుకున్నారని, మీ చెయ్యి కాలు పీలపడ్డాయని విని వచ్చాను. అవునోయ్, కాపీ చేయనీయలేదని ఈ అఘాయిత్యం చేశారు. అన్యాయం సార్. మేమెంత బుద్ధిగా భయంగా చదువుకున్నాం.
పరీక్షలు రాస్తూ తల తిప్పి చూశామా? అది విద్యార్థుల తప్పని కూడా అనెను. సార్, వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? నోనో. పాఠం అర్థమయ్యేలా చెప్తే కాపీ కొట్టే అవసరం ఏమొస్తుందోయ్? పాఠం చెప్పడానికి క్లాస్‌కు వస్తే గదా! మా తమ్ములను చూస్తుంటాను కదా! మార్నింగ్ షోలు, టీ పార్టీలు. క్లాసు ఇంట్రెస్టింగ్‌గా ఉంటే విద్యార్థులు కూర్చుంటారయ్యా. నా క్లాసులో ఎప్పుడూ అటెండెన్స్ తక్కువ లేదు. ఏమో సార్, పెళ్ళైతే పిచ్చి కుదురుతుందని, పిచ్చి కుదిరితే పెళ్ళవుతుందని నానుడిలా ఉంది. విద్యా విధానంలో మార్పు రావాలి. లేకపోతే మీలాంటి వారు ఎందరో బలైపోతుంటారు. ఇక అది రోజూ ఉన్న సమస్యే. నువ్వేం చేస్తున్నావో చెప్పు? ఆ! ఏముంది సార్, ఓ సంవత్సరం ఉద్యోగం చేయాలని ఉండేది. కాళ్ళు చెప్పులు అరిగేలా తిరిగాను. ఇప్పుడు పిలిచి ఇచ్చిన ఉద్యోగం జోలికి వెళ్ళను సార్. స్వయం ఉపాధి పథకం క్రింద ప్రభుత్వం ఓ ₹1,00,000 ఇచ్చింది. డ్రైనేజీకి వాడే చిన్న సిమెంట్ పైపులు తయారు చేస్తున్నాను. హాయిగా గడిచిపోతుంది. అమ్మ వాళ్ళందరినీ తెచ్చాను. సికింద్రాబాద్‌లో ఉంటున్నాం. చాలా సంతోషమోయ్. యువకులంతా నీలాగే ధైర్యం చేస్తే కొంత శాతమన్నా నిరుద్యోగ సమస్య అరికట్టబడుతుంది అన్నాడు ఆనందంగా. విజయ, సార్, నేను వెళ్ళిపోవాలి. మీరిప్పుడు ఉపాహారం, కాఫీ అంటూ ఏం హడావుడి చేయొద్దు. మీ ఇంట్లో భోజనం చేయటానికి ప్రత్యేకంగా ఒకరోజు వస్తాను. సరే, అప్పుడప్పుడు వస్తుండబోయ్. అందరి దగ్గర సెలవు తీసుకుని చంద్రబాబు వెళ్ళిపోయాడు. ప్రేమీల బయటికి వచ్చింది. నాన్న, మీ విద్యార్థి. బాప్రే, ఏమో స్పీడ్‌గా మాట్లాడతాడు. గుండెల మీద చేతులు ఉంచుకుంది. అతనంతే. అతను విద్యార్థిగా ఉన్నప్పుడు అనుభవాలు గుర్తుకు వచ్చాయేమో నవ్వుకున్నాడు చైతన్య. విజయ చైర్మన్ గారింటికి వెళ్ళటానికి ప్రయాణం అవుతుంది. లత కాస్త బిడియంగా భయంగా తిరుగుతుంది ఇంట్లో. విజయ ఎన్నడూ ఆశించలేదు. నెల తిరిగే లోపల తనకు ట్రాన్స్‌ఫర్ వస్తుందని. ఆర్డర్ చూసుకుని ఆనందంతో గంతులు వేయాలనిపించింది. ఎందరో 3, 4 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికీ ట్రాన్స్‌ఫర్ రాలేదు. సరికదా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిని తిట్టుకుంటారు. మీ ఇళ్ల దగ్గరే స్కూళ్లు పెట్టిస్తానని హెడన చేశారు. ఇక మీదట ట్రాన్స్‌ఫర్ అన్న వారికి ఉద్యోగం ఇవ్వను. అందరూ సిటీకే కావాలనుకుంటే ఎలా? అని మాటైనా వినలేదని ఎందరో కంప్లైంట్ చేశారు. అలాంటిది తన పరిస్థితి చెప్పి వీలుంటే చూడమంది. ప్రాధేయపడలేదు. రికమెండేషన్ తీసుకువెళ్ళలేదు. చూస్తాను వెళ్ళు అన్నాడు. అతడలా ఏకవచనంతో సంబోధించినందుకు బాధపడినా అతని మంచి మనసుకు, నిక్కచ్చితనానికి ముచ్చటపడింది. గబగబా రాజా ఉన్న చోటుకు వచ్చింది. నాకు ట్రాన్స్‌ఫర్ అయింది సంతోషంగా చెప్పింది. ఆ సంగతి మొదట నాకే తెలిసింది. ఓ, అవును కదూ! ఏమిటి మీరంత డల్‌గా ఉన్నారు? మీరు హుషారుగా ఉండి నేను డల్‌గా కనిపిస్తున్నాను అంతే. నిజంగా నాకు చాలా హుషారుగా ఉంది. నేను ఊహించనైనా లేదు. నాన్నగారికి సగం బాధ్యత తీరిపోతుంది. మన హెడ్ గారు మాత్రం చాలా విచారిస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ క్యాన్సిల్ చేయిస్తానన్నాడు. నేను మీ నాన్నగారి పరిస్థితి వివరించి కోరి చేయించుకున్నారని చెప్పాను. రక్షించారు అన్నది. సాయంత్రం వరకు వార్త అంతటా వ్యాపించింది. అందరూ విచారం వ్యక్తపరిచారు. ఒక్క శ్రీదేవి మాత్రం ముఖం తిప్పుకుంది. మర్నాడు సీనియర్ విద్యార్థిని ఇంటికి భోజనానికి వెళ్ళింది. వాళ్ళు భోజనం అయ్యాక బొట్టు పెట్టి ఓ రవికెల గుడ్డ పెట్టారు. లాందర్ తీసుకుని పంపించడానికి వచ్చారు. టీచర్, మళ్ళీ ఎప్పుడైనా మా ఊరు వస్తారా? తప్పక వస్తాను. కొద్ది దూరం నడిచాక బ్యాటరీ లైట్ పట్టుకుని వెడుతున్న రాజమల్లారెడ్డి కనిపించాడు. మీరిటు వచ్చారా? రోజు ఇటు వాకింగ్‌కి వస్తాను. ఐసీ, ఇక మీరు వెళ్ళండమ్మా. రెడ్డి గారు ఇంటి వరకు వస్తారు. ఆమెను వెంబడించిన విద్యార్థిని ఆమె తండ్రి వెనుతిరిగారు. ఇద్దరూ కాస్త ముందుకు వచ్చారు. పచ్చజొన్న చేలు వెన్నెల్లో అటూ ఇటూ కదులుతుంది. ఇంత వెన్నెల ఉండగా టార్చి ఎందుకు? కొన్నిసార్లు ఈ వరాల సందుల్లో పురుగు, పుట్ర ఉంటాయి. ఒకసారి టార్చి వెలిగిస్తే దారికడ్డంగా ఉన్నవి లోపలికి తప్పుకుంటాయి. ఓహో! మళ్ళీ ఇద్దరూ మౌనంగా నడవసాగారు. మాట్లాడకుండా వస్తున్నారేమిటి? ఏం మాట్లాడమంటారు? మీరు దూరంగా ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడాలనుకుంటాను. కానీ దగ్గరికి రాగానే మర్చిపోతారు. మీకు టీచర్‌లా కనిపిస్తాను కదూ! నవ్వును బిగబట్టింది. ఈ బండ మీద కాసేపు కూర్చుందామా? స్టేషన్‌కు దగ్గరగా ఒక బండ ఉంది. దాని మీద కూర్చున్నారు. రెండో చివర కూర్చుంది విజయ. మరో 2 నిమిషాలు మౌనంగా దొర్లాయి. విజయ, ఏమిటి? ఏం లేదు. మా అమ్ములు ఉత్తరం వచ్చింది. ఏమిటిట? మా వాసు అలిగి మా ఇంటికి వెళ్ళాడట. మీ అమ్ములు గట్టిదే. ఏ క్షణంలోనైనా మెత్తపడవచ్చు. మామయ్య సాధిస్తున్నాడట. ఒకసారి వెళ్ళి రావాలి. వీకెండ్‌కి రాకూడదు? అన్నాడు చందమామ కాంతికి వెలవెలబోతున్న చుక్కలను చూస్తూ. చూడు రాజా, చెప్పు. రాజా ఆశగా చూశాడు.
విజయ చెప్పలేకపోయింది. ఒక్క క్షణం అతన్ని చూసి తలదించుకుంది. అతను ఆ కళ్ళల్లో ఏం చదివాడో గాని కాస్త ముందుకు జరిగి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఉత్తరాలు రాస్తావా? జవాబిస్తావా? మృదువుగా చేయి లాక్కుంది. ఆమె ప్రశ్నకి ఎందుకో పక్కున నవ్వాడు. ఆమె లేచింది. చాలా రాత్రైంది, వెళదాం పద. అతను లేచాడు. ఇద్దరూ లేచారు. ఇద్దరికీ ఎన్నో మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నారు. ఇల్లు చేరగానే తలుపులు తీసింది విజయ. ఇంటి వారేదో గోలగా వాదించుకుంటున్నారు. మంచినీళ్ళు కావాలా? అన్నాడు. మంచినీళ్ళిచ్చింది. రాజా, నాకు కొన్ని బాధ్యతలున్నాయి. అవి పూర్తయితే గాని వివాహం గురించి ఆలోచించలేను. మంచిది అన్నాడు. చిన్నగా నవ్వి అతను వెళ్ళిపోయాడు. మర్నాడు బడిలో వీడ్కోలు పార్టీ ఏర్పాటు చేశారు. హెడ్ మాస్టర్ ఆమె పనితనాన్ని కొనియాడి, ఒక కర్తవ్య పరాయణురాలైన టీచర్ను దూరం చేసుకోవడం విద్యార్థుల దురదృష్టమన్నారు. కొందరు విద్యార్థులు లేచి విజయ్ అంటే తమకెంత ఇష్టమో చెప్పారు. మరో ఇద్దరు సీనియర్ టీచర్ లేచి ఆమె స్నేహశీలతను పొగిడారు. వారందరికీ తగు రీతిని జవాబు చెప్పాలని లేవబోయింది విజయ. శ్రీదేవి లేచింది. సార్, నాకు 2 నిమిషాలు సమయం ఇస్తే. ఆలస్యమైంది. హెడ్ మాస్టర్ తప్పించుకో చూశాడు. నేను మాట్లాడేది పెద్దగా ఏముండదు సార్, వారిని మాట్లాడనివ్వండి, విజయ్ అంది. సరే, ఇప్పుడు శ్రీదేవి గారు మాట్లాడతారు, హెడ్ మాస్టర్ అనౌన్స్ చేశాడు. శ్రీదేవి స్టేజి పైకి వచ్చింది. సోదర సోదరీమణులారా, నాకు మాటలతో ఆడుకుంటూ చమత్కారంగా మాట్లాడటమే తెలుసు. మీరు అన్యదా భావించకూడదు. విజయ టీచర్ అంటే నాకేం ఈర్ష్యా ద్వేషాలు లేవు. ఇంతగా అందరూ పొగట్టానికి అనర్హురాలని నా భావన. ఇది పంతులను గుర్తించే కాలం కాదు. 10 సార్లైనా క్లాసు బయట నిల్చుండి పాఠం విన్నాను. నాకేం ప్రత్యేకత కనిపించలేదు. ఒకరోజు కాపీ కొట్టడానికి కారణం ఉపాధ్యాయులంటూ తోటి ఉపాధ్యాయులను అతి నిజంగా కించపరిచారు. ఉపాధ్యాయులు పాఠం చెప్పక కాపీలు కొడుతున్నారట. తోటి ఉపాధ్యాయులకు ఎంత అవమానకరమో చూడండి. ఆమె వాగ్ధోరణికి అందరూ నోటమాట రానట్టుండిపోయారు. మరి కొంతసేపు తన గొప్పతనం చెప్పుకొని స్టేజి దిగింది. విజయ్ ఆమె మాటలను ఖండిస్తుందని అందరూ ఆదుర్దాగా ఎదురు చూడసాగారు. కలహభోజులకు చాలా కుతూహలంగా ఉంది. విజయ స్టేజి ఎక్కింది. సోదర సోదరీమణులకు నమస్సులు. నన్ను ఆదరించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను ఈ ఊరు వస్తూ ఎంత భయపడ్డానంటే మాటలతో వర్ణించలేనిది. విద్యార్థుల ఆదరణ, హెడ్ మాస్టర్ మంచితనం, నా తోటి టీచర్ల సహకారం నన్ను నిలదొక్కునేలా చేశాయి. ఒంటరిగా స్త్రీ బ్రతకగలదన్న ఆశను కలుగజేశాయి. ఈ బడిలో పనిచేసిన కాలం నా జీవితంలో ఒక మధుర స్మృతిగా మిగిలిపోతుంది. మీ అందరి సహకారానికి ధన్యవాదాలు. 2 నిమిషాలు మాట్లాడి కూర్చుంది. కొందరు ముఖాలు చూసుకున్నారు. శ్రీదేవి విజయ్ దగ్గరకు వచ్చింది. మీరు చక్కగా మాట్లాడారు. గడుసుగా కూడాను. థ్యాంక్స్ అంది. ఆ తర్వాత అందరి దగ్గర సెలవు తీసుకుంది. ఆ క్షణంలో అవమానించిన వారికంటే ఆదరించిన వారే గుర్తుకు వచ్చారు. చెమర్చిన కళ్ళు ఒత్తుకుంది. గదికి వచ్చి సామాన్ ప్యాక్ చేసుకుంది. విద్యార్థులు ఇచ్చిన పెన్ సెట్, ఉపాధ్యాయ బృందం ఇచ్చిన టైం పీసును జాగ్రత్తగా దాచుకుంది. ఇంటి వారి దగ్గర వీడ్కోలు తీసుకుని సామాను కూలీ చేత మోయించుకుని స్టేషన్కు వచ్చింది. బండి అరగంట లేట్ అని చెప్పారు. నువ్వు ఉంటావా, వెళ్ళిపోతావా అబ్బాయి? మరి నేను వెళ్ళిపోతే సామాన్లు ఎవరు చేరవేస్తారు? నేను వేస్తాను గాని వెళ్ళు. అతనికి కూలీ ఇచ్చి పంపించేశాడు రాజా. అరే, మీరు వచ్చారా? విజయ్ కళ్ళు వెడల్పయ్యాయి. వచ్చాను. నువ్వింత పిరికిదానవని అనుకోలేదు విజయ. ఎందుకు? శ్రీదేవి గారికి జవాబు చెప్పలేదే? ఆవిడ తనలాంటిది లేదని బిర్రబీగిపోతుంది. కొందరు నిజమైన పిచ్చివారుంటారు, మరికొందరు మంచి ముసుగు కప్పుకున్న పిచ్చివాళ్ళుంటారు రాజా. వారిని వదిలేయటమే మంచిది. ఏమో, తన గొప్ప అనుకుని చాటుగా నా క్లాసులు వింటానని చెప్పింది. అభిమానం గల టీచర్కు అంతకంటే అవమానం ఏముంది? నిశ్చలమైన అభిప్రాయాలు, స్థిరమైన వ్యక్తిత్వం లేని వాళ్ళంటే నాకు ఒక విధమైన ఎలర్జీ. నేననేది చూచే వారికి నువ్వు చేతకాని దానిలా కనిపిస్తావు అని మీరనుకుంటారు. 4వ తరగతి అమ్మాయి కూడా మంచి చెడ్డలు నిర్ణయించుకోగలదు. ఆ సమయంలో ఆవిడ విషయం మనకెందుకు? ఎప్పుడు వస్తున్నావు? ఎల్లుండి. ఈ ఊళ్ళో ఇక ఉండాలని లేదు. మరి ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నిస్తావా? ఉద్యోగమే వదిలిపెట్టాలనుకుంటున్నాను. మరేం చేస్తావు? ఆదుర్దాగా అడిగింది. నీకు బర్డెన్గా ఉండంలే, నవ్వాడు రాజా. అతను సీరియస్గా ఉంటాడు. ఎప్పుడో ఒకసారి నవ్విన నవ్వు చాలా అందంగా ఉంటుంది అనుకుంది. ముగ్ధురాలైనట్టు చూసింది.
వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను. నీ ఇష్టం రాజా అన్నది. నాకు వ్యవసాయంలోని మంచి చెడ్డలు తెలియవు. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదు. ఆదివారం వస్తానుగా. వీలుంటే సికింద్రాబాద్ వెళుతూనో వస్తూనో అమ్ముణ్ణి కలుసుకో. ప్రయత్నిస్తాను. ఇద్దరూ బడి, ఇల్లు అంటూ కబుర్లలో పడ్డారు. సమయం గడిచిందే తెలియలేదు. దూరం నుండి నేను వస్తున్నానహో అంటూ బండి కూత వినిపించింది. ఇద్దరూ హడావిడిగా సామాన్లు తీసుకుని లేచారు.